సంఖ్యాకాండము 16 అధ్యాయం. లేవికి మునుమనుమడును కహాతు మనుమడును ఇస్సారు కుమారుడును కోరాహు రూబేనీయులలో ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములను పెలేతు కుమారుడైన ఓనును ఎంచుకొని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైన 280 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు. ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మును మీరెలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరాహుతోనూ అతని సమాజముతోనూ ఇట్లనెను, తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధినికి రానిచ్చును. ఆయన తన ఏర్పరచుకొనిన వానిని తన యొద్దకు చేర్చుకొనును. ఇలాగు చేయుడి. కోరాహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యము వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనుష్యుని ఏర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పని లేదు. మరియు మోషే కోరాహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి. తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజములో నుండి మిమ్మును ఏర్పరచుకొనుటయు మీకు అల్పముగా కనబడునా? ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారినందరినీ చేర్చుకొనెను కదా. అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగయ్యున్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సనగనేలా అనెను. అప్పుడు మోషే ఏలీయాబు కుమారుడైన దాతాను అబీరాములను పిలువనంపించెను. అయితే వారు, మేము రాము. ఈ అరణ్యములో మమ్మును చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్మును తీసుకొని వచ్చుట చాలనట్లు మా మీద ప్రభుత్వం చేయుటకు నీకు అధికారము కావలెనా? అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మమ్మును తీసుకొని రాలేదు. పొలముల ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యమును మాకియ్యలేదు. ఈ మనుషుల కన్నులను ఊడదీయుదువా? మేము రాము అనిరి. అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్యపెట్టకుము. ఒక గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు. వారిలో ఎవనికి నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేశాను. మరియు మోషేయు కోరాహుతో, నీవును నీ సర్వ సమాజమును అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిన నిలవవలెను. మీలో ప్రతి వాడును తన ధూపార్తిని తీసుకొని వాటి మీద ధూపద్రవ్యమును వేసి ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని 280 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను. నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలెనని చెప్పాను. కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసుకొని వాటిలో అగ్నియుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసినప్పుడు వారును మోషే అహరోనులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచిరి. కోరాహు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజములో నుండి అవతలికి వెళ్ళుడి. క్షణములో నేను వారిని కూల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడైన యెహోవా, ఈ యొక్క పాపము చేసినందున ఈ సమస్త ప్రజల మీద నీవు కోపపడదువా అని వేడుకొనిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, కోరాహు దాతాను అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని సమాజముతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి. మీరు వారి పాపములలో నుండి
పాపములన్నిటిలో పాలివారై నివసింపకయుండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో నేను. కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల నివాసం స్థలముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా, దాతాను అబీరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పితరులను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు, నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకొందురు. మనుష్యులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడల సమస్త మనుష్యులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియననెను. అంతటా ఆ మాటలన్నీ చెప్పి చలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాహు బంధువులందరినీ, వారి సమస్త సంపద్యమును మృంగివేసెను. వారును వారి బంధువులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజములోకి ఉండకుండా నశించిరి. వారి చుట్టూనున్న ఇశ్రాయేలీయులందరూ వారి ఘోష విని భూమి మనలను మింగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్తనమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసెను. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనుము, ఆ అగ్ని మధ్య నుండి ఆ ధూపార్తలను ఎత్తుము. అవి ప్రతిష్ఠితమైనవి. ఆ అగ్నిని దూరముగా చల్లుము. పాపము చేసిన, తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి ధూపార్తనలను తీసుకొని బలిపీఠమునకు కప్పుగా ఎడల్పైన రేకులను వేయవలెను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి. అవి ఇశ్రాయేలులకు ఆనవాలుగా ఉండును. అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవ్వడను యెహోవా సన్నిధిన ధూపం అర్పింప సమీపించి కోరాహు వలె అతని సమాజము వలెను కాకుండునట్లు ఇశ్రాయేలీయులకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపార్తనను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులు చేయించెను. మరునాడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్ష గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను. యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటకి రాగా యెహోవా, మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవేయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠము నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరునేమో, తెగులు మొదలుపెట్టునని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలవబడగా తెగులు ఆగెను. కోరాహు తిరుగుబాటును చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరనున్న మోషే యొద్దకు తిరిగి వచ్చెను.